క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ వాక్య సందేశము ఆలకించుచున్న మీకు దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం అనుగ్రహించుచున్నాడు. సామాన్య కాలపు 17వ ఆదివారము యొక్క వాక్య సందేశాన్ని ఆరంభించటానికి ముందు ఒక చిన్న కథను మీకు తెలియజేస్తాను. ఒకానొకసారి ఒక కుటుంబంలో పిల్లలు స్కూలుకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే వాళ్ళకు చాలా హోంవర్క్ ఉంది. అదే సమయానికి వాళ్ళ తండ్రి కూడా ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాడు. పిల్లలు, తండ్రి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నారు. తండ్రి పిల్లలతో అన్నాడు, "ఇదిగో మీకు హోంవర్క్‌లు ఉంటాయి కదా! ఖచ్చితంగా అన్నీ పూర్తి చేయాలి ఈరోజు. కాబట్టి కూర్చోండని" పిల్లల్ని కూర్చోబెట్టాడు. పుస్తకాలు ముందేసి హోంవర్క్‌లు చేయమన్నాడు. పిల్లలు పుస్తకాలు ఓపెన్ చేసి రాయడం మొదలుపెడుతున్నారు. కాసేపటికి తండ్రి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు. టీవీ చూస్తా ఉన్నాడు. ఎదురుగా తండ్రి టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు. పక్కనేమో పిల్లలు హోంవర్క్ చేయాలి. చేస్తారండి? ఆ పిల్లల చెవులు మరియు దృష్టి మాటి మాటికి టీవీ వైపే పోతాయి. ఎందుకంటే అది బాగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. దృష్టి మొత్తం అలాగే పోతుంది. పైగా నాన్న చూస్తున్నాడు. ఆ పిల్లలు తమ చేసేటువంటి ఆ హోంవర్క్ మీద దృష్టిని నిలపగలరనుకుంటున్నారా? సాధ్యం కాదు. నిజంగా నీ పిల్లలు చదవాలి అని నువ్వు కోరుకుంటే, వాళ్ళు ఆ హోంవర్క్ చేసేటువంటి ఆ సమయంలో నీవు కూడా ఏదో ఒక పుస్తకాన్ని తీసుకొని, లేదా వాళ్ళ పక్కన వచ్చి కూర్చొని, దాని మీదే నువ్వు ఫోకస్ చేయగలిగితే కాసేపు, పిల్లలు ఖచ్చితంగా ఆ పనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు. ప్రియులకు సహోదరులారా, ఈనాటి కాలం పిల్లలకు మనం ఏదైనా నేర్పించాలి అంటే, మాదిరి చూపించడం ఎంతో అవసరం. మాదిరిని బట్టే, మనం చూపించే ఆదర్శాన్ని బట్టే పిల్లలు నేర్చుకుంటారు. ఈరోజు సువిశేషంలో అదే జరుగుతుంది. ఒక శిష్యుడు ప్రభువు దగ్గరకొచ్చి మాకు ప్రార్థన నేర్పించమని అడుగుతున్నాడు. ఏ సమయంలో నిజంగా శిష్యుడు ప్రభువు దగ్గరకొచ్చి అడుగుతున్నాడు? ఆ ప్రభువు అప్పటికే ఒక పెద్ద స్పీచ్ ఇచ్చిన తర్వాత వచ్చి అడుగుతున్నారనుకుంటున్నారా? కాదు. లేదా ప్రభువు ఒక పెద్ద అద్భుతం చేసిన తర్వాత ఈ శిష్యులు వచ్చి అడిగారని అనుకుంటున్నారా? కాదు. ఏ సమయంలోనో తెలుసా? వాక్కు చదువుతున్నాను. లూకా శుభవార్త 11వ అధ్యాయము మొదటి వచనము. యేసు ఒకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియగానే ఆయన శిష్యుడొకడు, "ప్రభూ, యోహాను తన శిష్యులకు నేర్పిన విధముగా మీరు మాకు ప్రార్థన చేయుట నేర్పుడు" అని అడిగాను. ఏ సమయంలో? యేసు ప్రభు ఒక చోట ప్రార్థన చేసుకుంటున్నారు. ఏ శిష్యులు చూస్తున్నారు అందరు. అతడు ఎలా ప్రార్థించాడో, ప్రార్థనలో ఎంతగా నిమగ్నుడయ్యాడో వారు గమనించారు, తెలుసుకున్నారు. అతని ఆదర్శం వాళ్ళకి నచ్చింది. అతడు ప్రార్థించే విధానం నచ్చింది. అందుకే వారు ప్రభువుని అడుగుతున్నారు, "మీరు ప్రార్థించే విధానం పట్ల మాకు ఆకర్షత కలిగింది. మేము ఆకర్షించబడ్డాం ఆ విధానం పట్ల. మాకు కూడా అలా నేర్పించండి ప్రార్థన చేయడం." ప్రభువు మాదిరిని చూసినప్పుడు, అతని యొక్క ఆదర్శాన్ని చూసిన తర్వాతనే ఈ శిష్యులకు ఆ ఆలోచన కలిగింది, మేము కూడా ప్రార్థన నేర్చుకోవాలి అని. ఈరోజు చాలామంది మీ పిల్లలకు మీరు నేర్పించాలి అంటే ఇదే పద్ధతి. కొన్నిసార్లు తల్లిదండ్రులొచ్చి కంప్లెయింట్ చేస్తారు. ఫాదర్ గారు, మా పిల్లవాడు చెప్పిన మాట వినడు, చదవడు, ప్రార్థన చేయమంటే చేయడు, చర్చికి పొమ్మంటే పోడు. ఒకసారి ఒక తల్లి తన పిల్లలకి ఇద్దరికి చెప్పిందంట, "అబ్బాయిలు, మీరు పోయి ప్రార్థన రూమ్‌లో పోయి ప్రార్థన చేసుకోండి" అని ఆ పిల్లల్నిద్దరిని ప్రార్థన రూమ్‌కి పంపించి తను కిచెన్‌లో వెళ్ళి పని చేసుకుంటా ఉంది. కాసేపు తర్వాత తిరిగి వచ్చిందండి. తిరిగొచ్చి చూస్తే పిల్లలు అక్కడ ప్రార్థన రూమ్‌లో కూర్చొని ఆటలాడుకుంటూ కూర్చున్నారు. "ఏరా, ప్రార్థన అయిపోయిందా?" అంటే, "అయిపోయింది." మరి వాళ్ళు ఎంతగా ప్రార్థించారో ఇంకెవరికి తెలియదు. ఇక్కడ పిల్లలకు మనం పని చెప్తాం. కానీ పిల్లలతో పాటు మనం చేయాలి అనేది ఒకటి మర్చిపోతాం. అదే తల్లి ఆ 2 నిమిషాలు ఆ పిల్లలతో పాటు కూర్చొని ప్రార్థించుంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రార్థన నేర్చుకునేవారు. ఈరోజు మనం పదే పదే ఈ తరం వారిని అది నేర్చుకోలేరు, చెప్పినా రారు, చేయరు అని కంప్లెయింట్ చేయడానికంటే ముందు మనం ఒకటి గుర్తించాలి. ఇక్కడ కూడా చాలామంది ప్రార్థనలో చిన్నారి బిడ్డలున్నారు, యవ్వనస్తులు కూడా ఉన్నారు. మరి వీరందరూ ఎందుకు ప్రార్థనకొచ్చి కూర్చుంటున్నారు? నీవంటున్నావు యవ్వనస్తుడు చిన్నవాడైన నీ పిల్లలు రావట్లేదని. మరి ఈ పిల్లలు చిన్నవారే, యవ్వనస్తులే, వీరెలా రాగలుగుతున్నారు? విషయం ఏందో తెలుసా? నువ్వు మాదిరిని చూపించడం. నువ్వు ఆదర్శాన్ని చూపించడం.
క్రీస్తు తన ఆదర్శాన్ని వాళ్ళకు చూపించాడు. ప్రభువు పదే పదే వెళ్లి వారు ప్రార్థించమని అనేక సార్లు ఇబ్బంది పెట్టలే. ఏం చేశాడు? తను ప్రార్థించడం, తన విధానాన్ని, తన మాదిరిని వారు చూసేలాగా చేశాడు ప్రభు. శిష్యులు అతన్ని చూసి మేము నేర్చుకోవాలనేటువంటి కుతూహలం వారికి కలిగింది. ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా ఇలా నేర్చుకుంటేనే నిజంగా ప్రార్థన తత్వాన్ని నేర్చుకుంటారు. భక్తి అనేది మనం జీవిస్తూ ఉంటే మనల్ని చూసి నేర్చుకునేదే భక్తి. మనం ఉండకుండా ఇతరులకు నేర్పించాలని పోతే అది సాధ్యం కాదు. అది రాదు కూడా ప్రియులకు సహోదరి, సహోదరులారా. మరి ఈరోజు ఈ ప్రార్థన విధానాన్ని ప్రభు నేర్పిస్తున్నాడు. ఇక్కడ ప్రార్థించటం ఎలా ప్రార్థించాలి అంటే యేసు ప్రభు యొక్క మాదిరిని మనం చూస్తున్నాం. అతనిలాగా నిగూఢమైనటువంటి ప్రార్థన తత్వంలో ఉండగలగడం ఒకటి నేర్చుకోవాలి. కానీ ఏమని ప్రార్థించాలి అని అంటే మాత్రం ప్రభువు మనకు ఒక పరలోక జపాన్నిచ్చాడు. పరలోక జపం ఒక ఉత్తమమైనటువంటి ప్రార్థనగా మనకు అందరికీ అందుబాటులో ఉంటున్నది ప్రియులకు సహోదరులారా. ఈరోజు ఈ ప్రార్థన గురించి సంభాషించినప్పుడు, ఈ ప్రార్థన గురించి అనేక మంది చాలా భేదాభిప్రాయాలుంటాయి. కొంతమంది ప్రార్థన చేయమనంటే నేనెందుకు ప్రార్థన చేయాలని తిరుగు ప్రశ్నిస్తారు. మరికొంతమంది నాకేం అవసరాలు లేవు ప్రార్థించడానికని ఇంకొంతమంది అంటారు. ఇంకొంతమంది అనుకుంటారు, ఇదిగో నేనేం ప్రార్థన చేసినా నాకెలాగో ఏది జరగట్లేదు. నేను ప్రార్థన చేసి ఏం ఉపయోగమని మరికొందరి వాదన. నిజానికి ఇటువంటి భిన్నమైనటువంటి ఆలోచనలు, సందేహాలు చాలా మందికున్నాయి. ఈనాడు వాటిలో కొన్నింటిని మీకు సమాధానంగా నేను అందజేయబోతూ ఉన్నాను ప్రియులకు సహోదరులారా. ప్రార్థన ఎన్నో రకాలుగా ఉంటుంది. ఇది ఒక సార్వత్రికమైన నామం. సాధారణంగా ప్రార్థన అంటే మనందరికీ తెలిసింది ఒకటే. అది మనకు కావాల్సిన కోరికలన్నీ దేవునికి చెప్పి నాకు పలానాది ఇవ్వండి, పలానాది ఇవ్వండి, పలానాది దయచేయండి అని కోరుకోవడం మాత్రమే తెలుసు. ఒకసారి జాగరణ ప్రార్థన అంటే రాత్రంతా జాగరణలో ఉండి ప్రార్థించేటువంటి ఒక ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు అందరిని ఆహ్వానించాం. అందులో ఒక వ్యక్తి ఈ జాగరణ ప్రార్థన రాత్రంతా ప్రార్థించాలి కాబట్టి ఒక 2 పేజీల నిండా మనవులు రాయించుకొని వచ్చాడు. అంటే తనకు ఏం కావాలి జీవితంలో, తనకేమేమి అవసరమో అన్నీ కూడా లిస్ట్ ఔట్ చేశాడు ఒక 2 పేపర్ల నిండా. ఆ రాత్రంతా కూడా ప్రతి ఒక్క అవసరాన్ని అక్కడ రాయబడినటువంటిది అన్నీ వివరించడము, దేవుణ్ణి అది దయచేయమని అడగడం. అంటే ప్రార్థన అంటే అనేక మంది యొక్క ఆలోచన ఇంతే ఉంటుంది. ప్రార్థన అంటే ఏదో ఒకటి అడగడం, ఏదో ఒకటి కావాలనుకోవడం, ఏదో ఒకటి కోరుకోవడం, ఏదో ఒకటి ఖచ్చితంగా సంపాదించుకోవాలనేటువంటి ఒకే ఒక ఆలోచన ఎక్కువ మందిలో ప్రబలమై ఉంది. కానీ ప్రార్థనలో మనం మన కోరికలను తెలియజేస్తాం. అందులో తప్పు లేదు. మనం అడుగుతాం గూడా, అడగాలి కూడా. కానీ ప్రార్థనలో అది ఒక్క కోణమే. ప్రార్థన అంతకంటే గొప్పది. నీవు అడిగేటువంటి సహాయం కంటే, నీవు వెలిబుచ్చేటువంటి కోరికను అనుగ్రహించమని అడిగేదానికంటే ప్రార్థన చాలా గొప్పది. హీబ్రూ, గ్రీకు భాషల్లో ప్రార్థన అంటే మొట్టమొదటగా స్తుతించటం. దేవుని నామమును మహిమపరచటమే ప్రధానమైన ప్రార్థన. అందుకే మీరు దివ్య బలి పూజలో కూడా చూడండి, మన తలంపులను ఈ విజ్ఞాపన ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన అనేది ప్రసంగం తరువాత, విశ్వాస సంగ్రహం తర్వాతనే మనం సమర్పిస్తాం. కానీ వీటన్నిటికంటే ముందు మనము దేవునికి మహిమ గీతం పాడుతాం. అందుకే దేవునికి మహిమ చేకూర్చడము, అతన్ని స్తుతించడం అనేవి మొదట జరిగిపోతాయి. ఆ తర్వాతనే మన తలంపుల సమర్పణ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మన స్తుతుల సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు. నీ జీవితంలో మంచో చెడో దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ప్రార్థన మొట్టమొదటగా ఇదే కోణంలో మనకు వివరించబడింది. ప్రార్థన అంటే స్తుతించటం. మరి ఈ ప్రార్థనకు ఇంకా లోతైనటువంటి అర్థాన్ని కనుక్కునేటువంటి ఒక మార్గం ఏంటి అంటే, ప్రార్థన ఒక సింపుల్ మాటలో చెప్పాలి అంటే అది ఒక సంభాషణ. నీవు నీ తోడివానితో జరిపేటువంటి ఆ మాటల సంభాషణ ప్రార్థన అవ్వదు. కానీ ఒక మానవుడు దేవునితో పాటు సంభాషించాలనుకున్నదే ప్రార్థనగా మారుతుంది. ఆ సంభాషణని ఇక్కడ హెచ్చించడం జరుగుతుంది. కాబట్టి దేవునితో నువ్వు మాట్లాడేటువంటి ఈ క్రమం ఏదైతే ఉందో, ఇది ఒక బిజినెస్ డీల్ కాదు. ఎప్పుడు ఎంత మాట్లాడితే అంత ఎక్కువ దేవుని నుంచి మనం సంపాదించుకోవచ్చని అనుకోవడానికి ఇది అలా ఉండదు.
ఇది ఇద్దరు ప్రేమికులు గంటల తరబడి మాట్లాడుతూ ఉండేటువంటి ఒక సంభాషణ వంటిది. మీరు ఇద్దరు ప్రేమికులను గమనించండి. వారు గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు. ఆడేం గొప్ప లోకాన్ని ఉద్ధరించేంత విషయాలు ఏముండవు. అంత గొప్ప విషయాలు కూడా ఏముండవు. కానీ వారు 24 గంటలు అట్లా మాట్లాడుతూ ఉండాలని మనకనిపిస్తది. ఎందుకు అంటే, ఆ వ్యక్తితో ఉండాల్సినటువంటి ఆ సాంగత్యాన్ని తెలియచేయడానికి, ఆ ప్రేమను వెలిబుచ్చ చేయడానికి, ఆ ప్రేమ ఇలా సంభాషణ రూపాన్ని దాలుస్తుంది. అందుకే మీరు ప్రతి బాంధవ్యంలో కూడా చూడండి, సంభాషణ అతి ముఖ్యమైంది. అది ఏ ఏ విధమైన బాంధవ్యమైనా కానివ్వండి. తల్లిదండ్రులు, పిల్లల బాంధవ్యము గావచ్చు, అన్నదమ్ముల బాంధవ్యమే గావచ్చు, స్నేహితుల బాంధవ్యమే గావచ్చు, దంపతుల యొక్క బంధమే గావచ్చు. అక్కడ ఆ బంధములో వారి ఇద్దరి మధ్య సంభాషణ జరగాలి. అంటే వాళ్ళు తరచుగా మాట్లాడుతుండాలి. ఎంత ఎక్కువగా మాట్లాడుతారో అంత దగ్గరవుతారు. అంత క్లోజ్‌గా ఉంటారు. అంత ఎక్కువగా విడిపోకుండా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ కమ్యూనికేషన్, ఈ సంభాషణ తగ్గిపోతే వారి మధ్య హృదయ మార్పిడి అనగా ఒకరి మనసు ఒకరికి పంచుకునేటువంటి విధానం తరిగిపోతది. బంధము పలచబడిపోతది. ఈరోజు ప్రార్థన అనేది సంభాషణ అని మనం ఎందుకు అంటూ ఉన్నామంటే, నీవు దేవునితో మాట్లాడేటువంటి క్రమం ఏదైతే ఉందో, ఇక్కడ నీ హృదయాన్ని దేవునికి తెలియజేస్తున్నావు. దేవుని హృదయం ఏంటో నువ్వు తెలియజేసుకుంటున్నావు. మీ ఇద్దరు ఒకరితో పాటు ఒకరు సాంగత్యంలో ఉండాలనేటువంటి ఒక ప్రగాఢమైన కోరికను తెలియచేసేదే ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేయమని చెప్పిన ప్రతిసారి ఇది అవసరం కోసం మాత్రమే కాదు. అంతకు మించి మీ ఇద్దరి మధ్య ఒక ఆత్మీయ బంధం అనేది బలపడడం కోసమని మనం తెలుసుకోవాలి. మరి దేవునితో కలిసి ఉండేటువంటి ఈ కోరికను బహిరంగము చేయగలిగేటువంటి సంభాషణయే ప్రార్థన. ఇక్కడ కొంతమంది అడుగుతారు, మరి క్రీస్తు దేవుడయ్యుండి ఎందుకు ప్రార్థించాడు అని? క్రీస్తు ఒక మానవ రూపాన్ని ధరించిన తర్వాతనే అతడు ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎందుకనగా త్రిత్వం నుంచి అతనికి ఈ మానవ దేహం వల్ల ఒక కాస్త ఎడబాటు ఉంటుంది. అందుకనే అనునిత్యము ఆ త్రిత్వంతో ఐక్యము పొందుట కోసము అతడు ప్రార్థనలో ఉండేవాడు. ఆ ప్రార్థన దేవునితో త్రిత్వంతో తనను ఐక్యం చేసేటువంటి ఒక శక్తి రూపము, ఒక సంభాషణ విధానముగా మారేది. మరి ప్రియులకు సహోదరులారా, మనము కూడా మనం ప్రార్థించేది దేవునితో ఒక సాంగత్యాన్ని, ఒక బంధాన్ని అభివృద్ధి పరచడం కోసమని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఈ ప్రార్థన విధానంలో అనేక మంది ఎదుర్కొనేటువంటి ఒక ముఖ్యమైన సమస్య ఏంటి అంటే, మేము ప్రార్థిస్తూ ఉన్నాము కానీ మాకు జరగడం లేదు. నా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు దేవుడు అని అనేక సార్లు మనము మదన పడిపోతుంటాము. అందువలననే కొంతమంది ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. కారణము, నేను ప్రార్థించింది నాకు జరగడం లేదు కాబట్టి నేను ప్రార్థించాల్సిన అవసరం ఏముంది అని చెప్పుకునేటువంటి వ్యక్తులు గూడా ఉన్నారు ఈ కాలంలో. ప్రియులకు సహోదరులారా, కొన్నిసార్లు మనం గమనించాలి. దేవుడు ప్రతి ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. ఇది వాస్తవం. కాకపోతే అన్ని సార్లు నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసిన ఆన్సర్సే అతనివ్వడు. కొన్ని ప్రార్థనలకు దేవుడు యెస్ అంటాడు. కొన్ని ప్రార్థనలకు దేవుని జవాబు నో అని వస్తది. ఇది ఒక కోణం. ఇంకొంతమంది ప్రార్థన వినకపోవడానికి కారణము ఆ వ్యక్తుల్లోనే ఉంటది. ఏంటి అంటే, యెషయా ప్రవక్త చెప్పినట్టు 59వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం. మిమ్మల్ని రక్షించేంత కురుచమైన హస్తం కాదు దేవుని హస్తము. మీ పాపములే మీకు దేవునికి మధ్య అడ్డముగా ఉన్నాయి. అందుకే మీ ప్రార్థన, మీ మొర దేవుడు ఆలకింపలేకున్నాడని తెలియచేయడం జరుగుతుంది. అంటే మనలో పాపము పెరిగే కొద్దీ మన ప్రార్థన దేవుని నుంచి దూరం అవుతుంది. దేవునికి చేరకుండా అయిపోతుంది అని దాని భావం. ఇక మూడవది దేవుని చిత్తం. ఎలాగైతే నీ జీవితానికంటూ నువ్వు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటావో, దేవుడు కూడా నీ జీవితానికి ఒక ప్రణాళిక వేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తమును బట్టి ముందుకు సాగిపోవాలా, పొందుకోవాలి.
కొన్నిసార్లు మనం అడిగేటువంటి విషయాలు దేవుని చిత్తములో ఉండవు. అది నీకు బాగా అనిపించినా, నీ భవిష్యత్తుకు అది మంచిది కాదు అని తలచినప్పుడు దేవుడు దానిని నీ జీవితంలో ఏర్పాటు చేయడు. అందుకనే ఏమి జరిగినా మన మంచికని అనుకోని ముందుకు సాగిపోవడం కూడా ఒకటి నేర్చుకోవాలి ఇటువంటి విధానంలో. అందుకే నా ప్రార్థనకు లేదా నేను అడిగినది నిన్ను పొందుకోలేకపోయాను అనే విషయాన్ని బట్టి మదన పడకూడదు. దానికి కూడా ఏదో కారణం ఉంది అని నువ్వు తెలుసుకో. దేవుని చిత్తమేందో తెలుసుకో. అప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. నిజానికి ప్రార్థన అంటే ప్రతిసారి దేవుని మనసును కరిగించి మనకు కావాల్సినవి మనం పొందుకోవాలనేటువంటి ఉద్దేశం కాదు. కొన్నిసార్లు ప్రార్థన దేవుని కోసం కంటే మనకే ఎక్కువ ఉపయోగం చేస్తుంది. సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక వ్యక్తి తన భార్యకు క్యాన్సర్ వచ్చింది. ఆమెకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు. అతడు చాలా ప్రగాఢమైన హృదయముతో దేవుని ప్రార్థించాడు. తన భార్యకు స్వస్థతను కలగచేయమని. అతడు ఎంతగానో ప్రార్థించాడండి. తీరా చూస్తే తన భార్య మరణించింది. నేను ఇంత ప్రార్థన చేసినా నేను ఎందుకు దేవుడి నుంచి ఈ వరాన్ని పొందుకోలేకపోయాను అని చాలా మదిని పడిపోయాడు. కానీ తీరా ఆ దైవ జ్ఞానం అతడు పొందుకున్న తర్వాత అతడు తెలుసుకుంటాడు. ప్రార్థన మొట్టమొదటగా మనల్ని మారుస్తుంది. ఈ ప్రార్థన దేవుని చిత్తం ఏంటో మనము అర్థం చేసుకోవడానికి కావాల్సిన మనసును మనకిస్తుంది. ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల కోసం దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా! అక్కడ ఒక 50 మంది ఉన్నా మంచి వాళ్ళను ఆ 50 మంది మంచి వాళ్ళని చూసారని మీరు కాపాడలేరా? అని అడిగితే నిన్ను కాపాడుతానంటున్నాడు దేవుడు. అబ్రహాము విడిచిపెట్టకుండా మళ్ళా ప్రార్థిస్తూ ఉన్నాడండి. ఇదిగో 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, ఆఖరికి 10 మంది ఉన్నా మీరు కాపాడలేరా? అంటే కాపాడుతానని అంటున్నాడు. తీరా చూస్తే దేవుడు ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేశాడు. మరి మీరేమనుకుంటున్నారు? మరి అబ్రహాము ఇంతగా ప్రాధేయపడినా కూడా దేవుణ్ణి, మరి దేవుడు ఎందుకు ఆ పట్టణాన్ని నాశనం చేశాడనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. నిజంగా ఇక్కడ దేవుడు అబ్రహాం ప్రార్థన వినలేదా? కాదు. అబ్రహాం ప్రార్థన విన్నాడు. అతడు విన్నాడు. కాకపోతే అసలైన విషయం ఏంటంటే అక్కడ 10 మంది మంచి వాళ్ళు కూడా లేరు. అందుకే అక్కడ వారి ఎడల ఈ దైవ చిత్తం ఇలాగే జరగాల. ఇదే దేవుని ప్రణాళిక. కాబట్టి అక్కడ అబ్రహాము ప్రార్థనకు సమాధానం లభించింది. అదే విధంగా అక్కడ ఉండేటువంటి పాపుల యొక్క శిక్షణ కూడా జరిగింది. ప్రియులకు సహోదరులారా, మనం ప్రార్థించాలి. మనలో కొంతమందికి ప్రార్థించడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే కొంతమంది ప్రతిరోజు ప్రార్థిస్తారు. కొంతమంది వారానికోసారి, మరికొంతమంది అవసరమున్న ప్రతిసారి ప్రార్థిస్తారు. కానీ ఈనాడు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేసేదేంటో తెలుసా? నిరంతరము ప్రార్థించేటువంటి ఒక మనస్సు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. నిరంతర ప్రార్థన. ఈనాడు మనం చూస్తూ ఉన్నామండి, ఈ లోకంలో అనేక పట్టణాలు పాపములో పడిపోయాయి. ప్రతి పట్టణాల నిండా పరిస్థితి, పట్టణాల్లో ఎలాగైతే చెత్త, మురికి కాలువలు పెరుకుపోతాయో, అంత ఈజీగా మనుషుల్లో కూడా పాపం అనేది పేరుకుపోతుంది. జనాలు వేలల్లో ఉంటారు. కానీ కనీసం పదుల సంఖ్యలో కూడా మంచివారు లేకపోవడమే ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం. మరి ప్రియులకు సహోదరులారా, మనం ప్రార్థించాలి. నిరంతరము ప్రార్థించాలి. నిరంతర ప్రార్థన. పట్టు విడవకుండా ప్రార్థనలో ఉండగలిగేటువంటి విధానం మనం ఒకటి నేర్చుకోవాలి. కొలస్సీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 2వ వచనంలో చదువుతున్నాం. ప్రార్థనలో పట్టుదలతో కొనసాగుడి. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 12వ వచనంలో చదువుతూ ఉన్నాం. ప్రార్థనలో మీరు నిలకడ కలిగి ఉండండి. ఒక స్థిరమైనటువంటి హృదయంతో ప్రార్థించాలి. మనకు కావలసిన అవసరమో, అవసరతో లేదో ఇతరమైనటువంటి ఏదైనా కూడా ఒక స్తుతి ప్రార్థన సైతము పట్టు విడవకుండా చేయగలగడం నేర్చుకోవాలి. ఎక్కడైతే పట్టు విడవనటువంటి ప్రార్థన తత్వం కొనసాగుతుందో అక్కడ దేవుని ఆశీర్వాదాలనేవి ఎక్కువగా వస్తాయి. గుర్తుంచుకోండి, దేవుడు ఏది చేసినా మన మంచికే. కొన్నిసార్లు మన ప్రార్థన ఆలకించినా, ఆలకించకపోయినా దీనికి సమాధానము పరిశుద్ధ గ్రంథమే చెబుతుందండి. లూకా శుభవార్త 11వ అధ్యాయము
11వ వచనము. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపనడిగినచో పామునిచ్చునా? గుడ్డునడిగినచో తేలునిచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా! పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ఎంత చక్కని మాటండి. ఒక సాధారణ మానవులు, చెడ్డవారమైనటువంటి మనము కూడా మన పిల్లలు ఏదైనా అడిగితే వాళ్ళకి ఏది మంచో అదే ఇవ్వాలని మనం కోరుకుంటాం. అలాంటిది దేవుణ్ణి మీరు అడిగినప్పుడు మీ ప్రార్థనను అతడు ఖచ్చితంగా వింటున్నాడు. కానీ మీకు ఏది ఇచ్చినా అది మీకు మంచిగానే దేవుడిస్తాడు. ఒక సాధారణ మనుషులుగా మనము ఎంచేటువంటి ఆలోచనల కన్నా ఉన్నతంగా దేవుడు మనకి మరింత ఉన్నతమైన, ఉత్తమమైనవే మనకు ఇస్తాడు. ఇదే మన నమ్మకం. ప్రార్థన చేసేటప్పుడు ఈ వాక్యం మనసులో ఉంచుకోండి. దేవుడు నాకు ఏది ఇచ్చినా అది నా మంచికే. నేను నాకు తెలిసో తెలియకో కొన్ని నేను కోరుకున్నా, దేవుడు నాకు అది అనుగ్రహింపకున్నా, దేవుడు నాకు అంతకు మించినది నాకిస్తాడు అనేటువంటి ఒక దృఢ సంకల్పం నీదైతే, నీకు నీ జీవితంలో సమస్తానికి ప్రభువు కర్తగా, ఆదరణకర్తగా, ఉత్తమమైనవే దేవుడు నీకు నీ జీవితంలో కలుగజేస్తాడు. కాబట్టి అటువంటి ప్రార్థన మనస్సు కలిగిన వారమై దేవుడి నుంచి ఎల్లప్పుడూ ఉత్తమమైనవి పొందుకునేటువంటి కృపను దయచేయమని ఆ దేవాది దేవుని ప్రార్థించుకుందాం. ప్రభువు మిమ్ము ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.